हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము 14వ అధ్యాయము క్రమంగా 3వ శ్లోక పర్యంతం వచ్చాం. మమ యోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవత్ సర్వభూతానాం తతో భవతి భారత. హే భారత అంటే హే అర్జున, మహత్ బ్రహ్మమని చెప్పబడే నా ప్రకృతియే సమస్త స్థావర జంగమాత్మకమైనటువంటి పిండ బ్రహ్మాండాలన్నిటికీ కూడా జన్మస్థానం. ఆ ప్రకృతిలో నేను గర్భాధానం చేస్తాను, తద్వారా సమస్త భూతజాలం ఉత్పన్నమవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఆరోప దశలో తన యొక్క జగత్కర్తృత్వాన్ని చూపెట్టాడు. ఇక్కడ వాస్తవంగా మాయ కానీ మాయా కార్యమైనటువంటి జగత్తు కానీ అజాతవాదానుసారంగా ఏదీ లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అతః అన్యదార్థం అని మనకు చక్కగా చెప్తూ ఉన్నాయి శృతులు స్మృతులు. న నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక న ముముక్షుర్నవై ముక్త ఇత్యేష పరమార్థత. పారమార్థిక దృష్టితో చూసినట్లయితే ఉత్పత్తి లేదు, స్థితి లేదు, ప్రళయం లేదు, శివుడు లేదు, గురువు లేడు, సాధకుడు లేడు, ఏది కూడా లేదు వాస్తవంగా. మరి ఏది లేదంటే మరి కనపడుతున్నది ఏంటిది అని మళ్ళీ ప్రశ్న పడుతుంది. ప్రతీయమానమైనతుంది ఇదంతా ఏమి, ఇది ఈ జగత్ అంతా ఏమి అంటే ఇదంతా ఆరోపితము, వాస్తవం కాదు.
ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తత వితత సదృశా సంతః అవితత ఇవ లక్షితాః అని అంటూ మనకు శ్రీ గౌడపాదాచార్యులు చెప్పారు. ఆది యందు లేదు, అంతమునందు కూడా లేదు. అంటే ఉత్పత్తికి పూర్వము లేదు, మరియు ప్రళయమైన తర్వాత లేదు, మధ్యకాలంలో కనపడుతుంది. ఏది ఆది యందు అంతమునందు ఉండదో అది మధ్యలో కూడా లేనిదే. ఆదౌ అంతేచ యన్నాస్తి, ఆది యందు అంతమునందు ఏది ఉండదో వర్తమానే అపి తథ, వర్తమాన కాలంలో కూడా అది లేనిదే అవుతుంది. ఏ విధంగా మనము నిద్రించినప్పుడు స్వప్న ప్రపంచం కనపడుతుంది, నిద్రించక పూర్వము స్వప్న ప్రపంచం ప్రతీతి అవుతుందా? లేదు. మరి స్వప్నం నుంచి ఉత్థానమైన తర్వాత జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత స్వప్నం కనపడుతుందా? ప్రతీతి కాదు. అంటే ఆది యందు లేదు, అంతం నందు లేదు, మధ్యలో కనపడుతుంది నిద్రాదోషం చేత. కనపడినప్పటికీ కూడా కనపడినంత మాత్రం చేత స్వప్న ప్రపంచం సత్యమా, వాస్తవమా అంటే కాదు. దాన్ని ఎవరు కూడా స్వీకరించారు. అదేవిధంగా ఈ సృష్టి కూడా మధ్యలో కనపడుతుంది. ఉత్పత్తి కంటే పూర్వము లేదు, మరియు ప్రళయకాలంలో కూడా లేదు. మరి ఏమిటి అంటే ఆరోపితము, కల్పితము, అధ్యస్థము, మిథ్యా అని తెలుసు, సత్యం కాదు. మరి సత్యం ఏది? దీనికి అధిష్టానమైనటువంటి చైతన్యమే, పరమాత్మ వస్తువే సత్యము. ఎందుకు? ఈ జగత్తు యొక్క ఉత్పత్తి కంటే పూర్వం కూడా ఉంది, మరి జగత్తు ఉత్పన్నమైన తర్వాత జగత్తు ప్రతీతి కాలంలో కూడా ఉంది, మరి ప్రళయకాలంలో కూడా ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. కానీ జగత్తు లేదు. జగత్తు ఒకసారి కనపడుతుంది, ఒకసారి కనపడకుండా పోతుంది, ఒకసారి ఉంటుంది, ఒకసారి లేకుండా పోతుంది. ఇలాంటిది సత్యం కాదు. ఎప్పుడూ ఉండేది సత్యం. సత్యత్వం బాధరాహిత్యం జగద్బాధైక సాక్షిణ. సత్యం ఏదైతే ఉంటుందో ఎప్పుడు బాధ కానటువంటిది, ఎప్పుడు లేకుండా పోనటువంటిది, అంటే ఎప్పుడూ ఉండేటువంటిది సత్యం. ఆ సద్రూప బ్రహ్మయందు ఆరోపితంగా ఈ సృష్టి యొక్క కథనము చేయడం జరిగింది. కాబట్టి ఆరోపాన్ని తీసుకొని చెప్తూ ఉన్నాడు భగవంతుడు. స్థావర జంగమాత్మక వస్తువులన్నీ కూడా క్షేత్రజ్ఞ సంయోగంతోనే సంభవిస్తున్నాయి అని అంటూ పూర్వాధ్యాయంలో 26వ శ్లోకంలో చెప్పబడింది. ఆ క్షేత్రజ్ఞ సంయోగం ఏదైతే ఉందో, సాంఖ్యులు చెప్పినట్టు ఈ ప్రకృతి అంటే మాయనే స్వతంత్రంగా జగత రచన చేసేది అని సాంఖ్యులు ఏదైతే అంటారో అది ఇక్కడ భగవంతుడు నిరాకరిస్తాం, ఖండన చేస్తాం. కపిల మహర్షి యొక్క అనుయాయులు సాంఖ్యులు అంటారు, సాంఖ్యశాస్త్రం వారు ప్రకృతి అంటే మాయా స్వతంత్రము, ఎవరిని ఆశ్రయించుకొని లేదు, ఎవరిని ఆధారంగా చేసుకొని లేదు, అది స్వతంత్రం ఉంది, స్వతంత్రంగానే జగత్ రచన చేస్తుంది, మరి పురుషునికి కూడా భోగమోక్షాలు ఇస్తుంది అని అంటారు. కానీ ఇక్కడ భగవంతుడు అంటున్నాడు క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ అని 13వ అధ్యాయంలో చెప్పాడు. ఈ జగత్తు స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు ఏదైతే మనకు ప్రతీతి అవుతుందో ఇది క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే ఇక్కడ ప్రకృతి, క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ. ఏ జీవాత్మ అని చెప్తున్నామో ఆ జీవాత్మ పరమాత్మ కంటే భిన్నుడు కాదు. అందువల్ల ప్రకృతి పురుషుల యొక్క సంయోగం చేతనే ఈ జగత్తంతా ఉత్పన్నమవుతుంది. అంటే ప్రకృతి అనేది స్వతంత్రంగా లేదు, అది ఈశ్వరాధీనమై ఉంది. ఈశ్వరాధీనమై ఉండి ఈశ్వరుని యొక్క సత్తను తీసుకొని, ఈశ్వరుని యొక్క స్ఫూర్తిని తీసుకొని అది జగత్తుకు ఉపాదాన కారణమయ్యింది, జగత్తును రచన చేస్తుంది. ఆశ్రయత్వ విషయత్వ భాగిని నిర్విభాగ చతురేవ కేవల పూర్వ సిద్ధతమ సోపి పశ్చిమో నాశ్రయో భవతి నాపి గోచర అని అంటూ శ్రీ సర్వజ్ఞత మునీంద్రుల వారు సంక్షేప శారీరకంలో చెప్పిన ప్రకారంగా ఈ అజ్ఞానము కానీ పర్యాయంగా మాయ అంటాము, అవిద్య అంటాము, ప్రకృతి అంటాము, శక్తి అంటాము, అనేక పేర్లతో పిలువబడుతుంది. ఆ మాయ స్వతంత్రంగా లేదు, చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఉంది. చేతనాశ్రితమైనటువంటి ఆ ప్రకృతి జగత్తుకు కారణమైంది. అయితే ఈ ప్రకృతిని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మమ మహత్ బ్రహ్మ అన్నాడు. ఈ మహత్తైనటువంటి బ్రహ్మ
అంటే ఎవరు? ప్రకృతి. దానికి బ్రహ్మ అని అంటున్నాడు, మరి మహత్ అంటున్నాడు. వాస్తవంగా బ్రహ్మ శబ్దానికి శుద్ధ చైతన్యం అర్థం, కానీ బ్రహ్మ శబ్దానికి అనేక అర్థాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణుని కూడా బ్రహ్మ అంటారు, వేదాలకు కూడా బ్రహ్మ అంటారు, కార్యబ్రహ్మ కూడా బ్రహ్మ అంటారు, ప్రకృతికి కూడా బ్రహ్మ అంటారు, జీవునికి కూడా బ్రహ్మ అంటారు. అనేక చోట్ల బ్రహ్మ శబ్దం ప్రయోగింపబడుతుంది, కానీ ఇవన్నీ ముఖ్యార్థాలు కావు. వాస్తవంగా బ్రహ్మ శబ్దానికి ముఖ్యార్థము శుద్ధ బ్రహ్మ, కానీ ఇక్కడ ప్రకృతికే బ్రహ్మ అంటున్నాడు. మహత్ బ్రహ్మ, అది కూడా ఎవరిది? మమ అన్నాడు, అంటే నా యొక్క బ్రహ్మ అన్నాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే నా యొక్క బ్రహ్మ, నా యొక్క ప్రకృతి అన్నాడో ఆ ప్రకృతి స్వతంత్రంగా లేదు అని మనకు స్పష్టమవుతుంది. ఇంతేకాకుండా 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్పినాడు, దైవీ శేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఏష అంటే ఈ ప్రకృతి, ఈ మాయ ఏదైతే ఉందో దైవీ ఉన్నది, అంటే దేవునికి సంబంధించినదై ఉన్నది. దేవుడెవరు? పరమాత్మ. దేవుడు అంటే దివ్ ప్రకాశనే, ప్రకాశ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క మాయ మమ మాయ. అది దురత్యయం, దాన్ని అతిక్రమించడానికి కష్టము అన్నారు. కానీ ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారు ఈ మాయను దాటుతారు అని చెప్పి ఆ శ్లోకం ద్వారా ఏం చెప్పినట్లయింది? మాయ ఎవరిదో కాదు, స్వతంత్రంగా లేదు, మరేమనగా నా అధీనమై ఉంది. మమ మాయ, నా యొక్క మాయ అన్నాడు. మరొక చోట చెప్పినాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అన్నాడు. నా యొక్క అధ్యక్షతన, నా అధీనంలో ఉండి ఈ ప్రకృతి చరాచరం సూయతే, చరాచరాత్మకమైనటువంటి పిండ బ్రహ్మాండాలను అన్నిటిని కూడా సృష్టిస్తుంది అని చెప్పినాడు. ఈ వాక్యాల చేత ప్రకృతి లేదా మాయ స్వతంత్రముగా లేదు. సాంఖ్యులు చెప్పిన ప్రకారంగా మాయ స్వతంత్రము కాదు అని భగవంతుడు సూచించడానికి మమ మహద్ బ్రహ్మ అన్నాడు. ఇక్కడ మమ అన్నాడు. మమ అంటే నా యొక్క, ఎవరు? ఈ ప్రకృతి, ఈ మాయ. అందువల్ల ఇది స్వతంత్రము కాదు, అపరిమితమైంది కాబట్టి, ఆకాశాది భూతాల కంటే చాలా పెద్దది కాబట్టి దీనికి ప్రకృతి అన్నారు. ప్రకృతి ప్రకర్షణ కరోతి, ఇది ప్రకృతి, విశేషంగా కార్యాన్ని సృష్టిస్తుంది కాబట్టి దీనికి ప్రకృతి అన్నారు. ప్రకృష్టవాచక ప్రశ్చ కృతిష్ట సృష్టివాచక సృష్టౌ ప్రకృష్టా యా దేవి ప్రకృతి సా ప్రకీర్తిత అనంటూ దేవి భాగవతం చెప్తూ ఉంది. అంటే ప్రకర్షణ అంటే లెస్సగా, విశేషంగా. కృతి అంటే సృష్టి, అంటే సృష్టిని చక్కగా, లెస్సగా, విశేషంగా, నైపుణ్యంతో, చిత్ర విచిత్రంగా రచన చేస్తుంది కాబట్టి ఆ మాయకే ప్రకృతి అన్నారు. విచిత్ర కార్యకరణ అచింతిత ఫలప్రద స్వప్నేంద్ర జాలవల్లోకి తేన మాయ ప్రకీర్తిత అని చెప్పడమైంది. మాయ ఎలాంటిది అనంటే విచిత్ర కార్యకరణ, విచిత్రమైనటువంటి కార్యాన్ని సృష్టిస్తుంది కదా. ఈ జగత్తులో చూడండి ఎన్ని వింతలు విశేషాలు ఉన్నాయి. ఇంత విచిత్రమైనటువంటి గోలగోలాంతరాలు, గ్రహాలు, గ్రహాంతరాలు, ఎంతో సృష్టిని మన బుద్ధికి అందదు. మన బుద్ధి కుంటుపడుతుంది. మన బుద్ధి కేవలం ఈ సౌర కుటుంబం వరకు వెళ్తుంది అంతే. సూర్యుని యొక్క కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయి అని ఇంతవరకే మన బుద్ధి వెళ్తుంది. కానీ ఇంకా అనేకమైనటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, ఆకాశంలో అనేక పాలపంతలు, అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. అక్కడ మన బుద్ధి ప్రవేశం కాదు. మరి మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యమాన ప్రపంచంలో కూడా ఎన్ని విచిత్రాలు ఉన్నాయో చూడండి. స్త్రీ అని, పురుషుడని, పశువు అని, పక్షి అని, దేవుడని, గంధర్వుడని, రాక్షసులని, క్రిములు, కీటకాలు, ఎన్ని తీర్ల సృష్టిలు ఉన్నాయి చూడండి. ఎన్ని తీర్ల ప్రపంచం ఉంది చూడు. అందువల్ల విచిత్ర కార్యకరణ, విచిత్రమైనటువంటి కార్యాన్ని చేసేటువంటిది మాయ. అచింతిత ఫలప్రద, మనం ఊహించినటువంటి ఫలాన్ని ఇస్తుంది. మంచివాడిని చెడ్డవానిగా చేస్తుంది, చెడ్డవాడిని మంచివానిగా చేస్తుంది. ఉన్నట్టుండే బుద్ధి మారిపోతుంది. ఆ విధంగా చేస్తుంది మాయ. మంచివాడిని చెడ్డవానిగా, చెడ్డవాడిని మంచివానిగా, విచిత్రమైనటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తుంది. కాబట్టి విచిత్ర కార్యకరణ, విచిత్రమైనటువంటి కార్యాన్ని సృష్టిస్తుంది. అచింతిత ఫలప్రద
స్వప్నేంద్ర జాలవల్లోకే తేన మాయా ప్రకీర్తిత. అది ఎటువంటిది అంటే స్వప్నాన్ని ఏ విధంగా నిద్రాదోషం సృష్టిస్తుందో ఆ విధంగా స్వప్నాన్ని సృష్టించినట్టుగా ఈ జగత్తును రచన చేస్తుంది. మరి ఐంద్రజాలికుడు అంటే గారిడీవాడు తన యొక్క మాయ చేత విచిత్రమైనటువంటి వింత వింత వస్తువులను తయారు చేసి చూపెడతాడు. మనమే ఆశ్చర్యాన్ని పొందుతాము. చూస్తూ ఉండగా ఓ పౌరాన్ని తయారు చేస్తాడు. చూస్తూ ఉండగానే డబ్బులు తయారు చేసి చూపెడతాడు. చూస్తూ ఉండగానే మిఠాయిలు తయారు చేసి చూపెడతాడు కదా. అప్పటికప్పుడే మనకు ఆశ్చర్యం కలగదా? ఆశ్చర్యమైనటువంటి సృష్టి. ఆ విధంగా ఈ జగత్తును కూడా మాయ రచన చేస్తుంది. అందువల్ల దానికి మాయ అంటారు. అటువంటి మాయ అన్నిటికంటే పెద్దది. అందుకే మహత్ అని ఈ విధంగా శబ్ద ప్రయోగం చేస్తున్నాడు. మహత్ అంటే పెద్దది. దేనికంటే పెద్దది అంటే ఈ పృథ్వీభూతం కంటే, జలభూతం కంటే, అగ్నిభూతం కంటే, వాయుభూతం కంటే, ఆకాశభూతం కంటే కూడా పెద్దది. అయితే అన్నిటికంటే పెద్దదని అంటే బ్రహ్మం కంటే పెద్దదని అర్థం కాదు. ఇక్కడ ఆపేక్షిక వ్యాపకము అంటారు దీనికి. అంటే ఒకదాని అపేక్ష చేత పెద్దది, మరొకదాని అపేక్ష చేత చిన్నది. దీనికి ఆపేక్షిక వ్యాపకము అంటారు. ఆపేక్షిక వ్యాపకత్వమే ఉంది దీనిలో, కానీ నిరపేక్షిక వ్యాపకత్వం మాయకు లేదు. నిరపేక్షిక వ్యాపకమైనది ఒకే ఒక వస్తువు, అది పరబ్రహ్మ వస్తువు. అయితే ఆకాశాదుల కంటే కూడా పెద్దది కాబట్టి దాన్ని మహత్ అని అన్నాడు. మరి ఈ సృష్టిని అంతటిని రచన చేస్తుంది కాబట్టి ప్రకృతి అన్నారు. మరియు ఈ సృష్టిని రచన చేసి ఈ కార్య వస్తువులను అన్నిటిని కూడా వర్ధిల్లజేస్తుంది, వృద్ధి పొందింపజేస్తుంది కాబట్టి బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అంటే బ్రహ్మనాథ్ ఇది బ్రహ్మ, వృద్ధి చేసేది బ్రహ్మ అనపడుతుంది. మరి వ్యాపకమైంది ఏదో అది కూడా బ్రహ్మ అనపడుతుంది. బృహత్వాత్ బ్రహ్మణత్వాద్వా బ్రహ్మ, అది కార్య వస్తువులను వృద్ధి చేస్తుంది. మరి అన్నిటికంటే వ్యాపకమైనటువంటిది పరబ్రహ్మ వస్తువు. అయితే దీన్ని కూడా బ్రహ్మ అన్నాం. ఎందుకు అనంటే కార్యవస్తువులను వృద్ధి చేస్తుంది. బ్రహ్మనాథ్ ఇది బ్రహ్మ అని చెప్పబడింది. మరియు బ్రహ్మమునకు ఉపాధిగా ఉన్నందువల్ల కూడా దీని చేత కూడా ప్రకృతికి బ్రహ్మ అని చెప్పడం జరిగింది. భారత అని సంబోధించాడు శ్లోకంలో. అంటే భరత కుల దీపక అని అర్థం. భా అంటే ప్రకాశం, రత అంటే రమించేవాడు, ఎల్లప్పుడూ ప్రకాశం నందే రమించేవాడు. ప్రకాశం అంటే జ్ఞానం, జ్ఞానం నందే ఎల్లప్పుడూ రమించేటువంటి వాడు కాబట్టి భారత అని ఇదొక అర్థం. లేదా భరత కులంలో జన్మించినటువంటి వాడు కాబట్టి భారత అని కూడా అర్థము. అయితే ఈశ్వరునైనటువంటి నాకు వాస్తవమైనటువంటి వ్యవహారం అనేది ఏమీ లేదు. ఈ జగత్ రచన నా యొక్క అధ్యక్షతన ప్రకృతి చేస్తుంది. అయితే ఈ జగత్ కారణము నేను కూడా ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే నేనే లేకపోతే ఆ ప్రకృతి కూడా లేదు, ప్రకృతి కార్యం కూడా లేదు. అధిష్టానమే లేకపోతే అధ్యస్థం అనే పదార్థము ఉండడానికి అవకాశమే లేదు. నిరధిష్టాన విభ్రాంతే వాక్య సిద్ధిత అని అంటూ విద్యారణ్య గురుదేవులు చెప్తారు వేదాంత పంచదశ. అధిష్టానం లేకుండా అధ్యస్థ వస్తువు ఎక్కడ కూడా ఉండడానికి అవకాశం లేదు. ఎక్కడెక్కడ మనం ఆరోపితమైనటువంటి పదార్థాలను చెప్తామో అక్కడ అధిష్టానం అంటూ ఒకటి ఉంటుంది. ఏ విధంగా మస్క చీకట్లో మనకు తాడు మీద పాము కనపడుతుంది. ఆ తాడు అనేటువంటి అధిష్టానమే లేకపోతే పాము అగుపడడానికి అవకాశమే లేదు. తాడు ఉంది కాబట్టి యత్కించిదిదం, ఇది ఏదో ఉంది అని సామాన్య జ్ఞానం అయిన తర్వాత ఇది తాడు అనేటువంటి విశేష జ్ఞానం కలుగుతలేదు. కాబట్టి ఎందుకు మందాంధకారం ఉన్నది, మస్క చీకటి ఉంది. అందువల్ల ఇది తాడు అని విశేష జ్ఞానం అయితే లేదు. కానీ ఇది ఏదో ఉంది అనే సామాన్య జ్ఞానం మాత్రం ఉంది. ఆ సామాన్య జ్ఞానం కలిగిన తర్వాత ఆ తాడు ఉపహిత చేతనాన్ని ఆశ్రయించుకున్నటువంటి అవిద్య క్షోభించి లేని సర్పాన్ని సృష్టించింది. అక్కడ వాస్తవంగా ఆ పాము కనపడడానికి తాడే లేకపోతే అవకాశమే లేదు. తాడు అనేది ఒకటి ఉంది కాబట్టి పాము కనపడుతుంది. అట్లా ఉసిర భూమి, మరుభూమి లేదా ఎండమావులు అంటాం. ఆ ఉసిర భూమి అనేది ఉంది కాబట్టి ఆ ఉసిర భూమిలో సూర్యుని యొక్క కిరణాలు మధ్యాహ్నం పూట సోకినప్పుడు ఆ సూర్యుని యొక్క కిరణాల వేడిమికి ఆ భూమి వేడెక్కి అక్కడ మనకు జలం ఉన్నట్టుగా ప్రతీతి అవుతుంది. మృగజలము అంటారు, దానికి ఎండమావులు అంటారు. అయితే ఆ మృగజలం కనపడడానికి ఆ ఎడారి భూమి అనేది ఒకటి ఉంది కాబట్టి అధిష్టానము మృగజలం కనపడింది. ఆ భూమి లేకపోతే మృగజలం కనపడడానికి అవకాశం.
ఆలుచిప్పయందు వెండి భ్రాంతి అవుతుంది. సముద్రం తీరం గుండా ఇట్ట మధ్యాహ్నం పూట పోతూ ఉంటే ఆ సూర్యకిరణాలు ఆలుచిప్పయందు పడి అది వెళ్ళకింతల పడి ఉంది. ఆ ఆలుచిప్ప తెల్లగా ఉంటుంది లోని భాగం. దాని మీద సూర్యకిరణాలు పడేసరికి అది వెండిలాగా దగదగ మెరుస్తుంది. ఆ మెరిసేసరికి చూసేవానికి ఓ ఇక్కడ వెండి ఉంది అని భ్రాంతి. చూడండి, ఇప్పుడు అక్కడ ఆలుచిప్ప ఒకరు లేకపోతే వెండి భ్రాంతి అవుతుందా? కలగడానికి వీల్లేదు. అట్లా మరి సాక్షి అనేవాడు లేకపోతే స్వప్న ప్రపంచం కనపడడానికి వీల్లేదు. అంటే ఈ దృష్టాంతాల ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఎక్కడెక్కడ మనకు భ్రాంతి కలుగుతుందో, భ్రమ అవుతుందో, ఎక్కడెక్కడ మనకు భ్రాంతి భ్రమ తోస్తుందో అక్కడక్కడ అధిష్టానం అనేది ఇట్లాగే పూర్ణ జగద్భ్రాంతి ఏదైతే ఉందో దీనికి కూడా ఎవరు పరబ్రహ్మే జగత్తుకి అధిష్టానం. అయితే ఆ జగత్తు బ్రహ్మ కార్యము అన్నాం. బ్రహ్మ కార్యం అంటే బ్రహ్మ అంటే ఇక్కడ ఎవరున్నాము అంటే దానికి బ్రహ్మ అని ఎందుకు అన్నాము అంటే బ్రహ్మమే దానికి అధిష్టానం ఉన్నాము అని దానికి కూడా బ్రహ్మ అన్నాం. అంతేగాని వాస్తవ ముఖ్యార్థం గౌనార్థంగా. అయితే సంక్షేపంగా చెప్పినటువంటి విషయాన్ని మరి విస్తారం చేసి ఈ ప్రకృతి గుణయుక్తంగా మాయ గుణాలేవి అంటే తమో, ఈ 3 గుణాలతో అజా శ్వేత అజా అంటే ఉత్పత్తి రహితమైనటువంటి అనాది అయినటువంటి కృతి ఉంది. ఎటువంటిది? లోహిత లోహితం అంటే ఎరుపు అంటే రజోగుణానికి ప్రతీక. మరి కృష్ణ అంటే నలుపు అంటే తమో గుణానికి. మరియు శుక్లం అంటే తెలుపు అనేది సత్వగుణానికి. ఈ విధంగా రజ తమ 3 గుణాలతో ఉన్నది ఈ మాయ అని. మరి ఆ గుణాలు జీవుని ఏ విధంగా బంధిస్తాయి అని ఒకవేళ అంకగలిగితే ఆ విచారాన్ని 5వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు భగవాన్ అయితే 4వ శ్లోకం చూడండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదప్పిత. సర్వయోనిషు అంటే కుంతి కుమారుడైన సర్వయోనిషు అనేక యోనులలో, యోని అంటే కారణం అంటే ఉత్పత్తి అంటే ఈ జగత్తులో 4 విధాల భూతాలు ఉత్పన్నముగా తెలియదు. జరాయుజములు, వేదజములు, ద్విజములు అని రకాలుగా ప్రాణం. జరాయుజం మావి చేత కప్పబడినటువంటి జీవులు. జర అంటే మావి, అవి జరాయుజములు అనబడతాయి. అంటే ఇవన్నీ కూడా మావి చేత కప్పబడి జన్మిస్తున్నాయి. ఈ 4 ప్రకారాల ఏ భూతకోట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మూర్తయ. మూర్తయ అంటే మూర్తులు. మూర్తి అంటే ఆకారాలు అంటే శరీర రూప ఉపాధులు అని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి? తాసాం మహదయోని బ్రహ్మ. ఆ మహదయోని అని ఇంతకు పూర్వం శ్లోకంలో చెప్పిన ప్రకారంగా ప్రకృతి, ఆ ప్రకృతి నుండే ఈ 4 ప్రకారాల భూతాలు ఉత్పన్నమవుతాయి. 4 ప్రకారాల్లో జరాయుజం అంటే మావి చేత కప్పబడి గర్భంలో ఉన్నంత వరకు ఉంటుంది ఆ జీవులు. ఇక అవి బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు అవి ఆ మావిని చించుకొని వస్తాయి. ఈ విధంగా అవి జరాయుజములు అనబడతాయి. మరియు స్వేదజములు అంటే తేమ నుంచి పుట్టేటువంటి. స్వేదం అంటే చెమట అని అర్థమవుతుంది, కానీ తేమ నుంచి కూడా పుడతాయి. దోమలు, ఈగలు మొదలైనటువంటి ఇవి స్వేదజములు అంటారు. మరియు అండజములు. అండజములు అంటే అండం నుంచి పుట్టేటువంటి. అండము అంటే గ్రుడ్ల నుండి పుట్టేటువంటి జీవ జంతువు ఏవేవి ఉంటాయి చెప్పండి? పక్షులు, బల్లులు, తొండలు, పాములు, చేపలు, ఇవన్నీ కూడా గ్రుడ్ల నుండి ఉత్పన్నమవుతాయి. ఇక ఉద్భిజ్యములు అంటే భూమిని పెకిలించుకొని ఉత్పన్నమయ్యేటివి. ఏవి అంటే లతలు, గుల్మాలు, వృక్షాలు, ఇవన్నీ చెట్లు, చేమలు, ఇవన్నీ భూమిని ఉత్పన్నం. బీజం ఉంటుంది భూమిలో. ఆ బీజము పైన మన్ను కప్పింది ఉంటుంది, మట్టి కప్పింది ఉంటుంది. ఆ మట్టిని పెకిలించుకొని ఆ బీజము మొలకెత్తుతుంది. అందుకని వాటికి ఉద్భిజ్యములు, భేదించుకొని వచ్చేటువంటి. ఈ ప్రకారంగా 4 విధాల యోనులు
ప్రాణులు భూతకోట్లు ఉంటాయి. ఇక అందులో అనేకమైనటువంటి మరి అవాంతర భేదాలు ఉన్నాయి. జరాయుజంలో అనేకమైనటువంటి ఉన్నాయి. ఆ అండజాల్లో మరి స్వేదజాల్లో ఉద్భిజాల్లో మొత్తం 84 లక్షల యోనులు అనమాట. 84 లక్షల యోనులు ఈ 4 ప్రకారాల భూతకోట్లలో అంతర్భూతమై ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి అంటే మహద్యోనిహి, ఈ ప్రకృతి నుండే ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ ప్రకృతిలో కూడా స్వతంత్రత లేదు. స్వతంత్రంగా జగత్తును భూతకోట్లను ఉత్పన్నం చేసేటువంటి సామర్థ్యము లేదది. మరి ఎవరు? అధిష్టానమైనటువంటి చైతన్యాన్ని ఆశ్రయించుకొనే అది జగత్తు రచన చేస్తుందన్నమాట. కాబట్టి జీవులందరికీ పరమేశ్వరుడు తండ్రి, ప్రకృతి తల్లి అని చెప్పబడింది. అహం బీజ ప్రధ పిత, బీజ ప్రధానం చేసేటువంటి తండ్రిని నేను అన్నాడు జగత్తంతటికి కూడా. భగవంతుడు బీజ ప్రదానం చేయుట ఏమిటి అనంటే పరమేశ్వరుని యొక్క సంకల్ప ప్రేరణ చేతనే ఆ మాయలో శోభ జరిగి ప్రకృతిలో శోభ అంటే కార్యోన్ముఖత, కార్యాన్ని చేయడానికి, కార్యాన్ని ఉత్పన్నం చేయడానికి సన్ముఖత అవుతుంది ఆ ప్రకృతిలో. అప్పుడు ఆ ప్రకృతిలో ప్రేరణ జరిగి జగత్తును ఉత్పన్నం చేస్తుంది. పరమేశ్వరుని యొక్క ప్రేరణ లేకుండా కేవల స్వతంత్రంగా ప్రకృతి జగత్తును ఉత్పన్నం చేయదు. ఏ ప్రాణి కూడా ఈశ్వరుని యొక్క సంకల్పం లేకుండా ఉత్పన్నం కాదు. పురుషుడు స్త్రీ గర్భంలో వీర్య సించనం చేసినంత మాత్రంతో స్త్రీ గర్భవతి కాలేదు. అయితే ఇక్కడ చాలా మందికి భ్రమ అవుతుంది. ఏ విధంగా స్త్రీ యొక్క గర్భంలో పురుషుడు వీర్యసేచనం చేస్తాడో పిండోత్పత్తి అవుతుంది అని, వీర్యం చేతనే సంతానం కలుగుతుంది అని లోకంలో అందరికీ అంటే ఏమంటారు, ఒక భ్రమ అయింది అంతే. ఈ విధంగా ప్రచలితం ఉంది. కానీ వాస్తవంగా వీర్యం చేత పిండోత్పత్తి కావటలేదు. మరి ఒకవేళ వీర్యం చేతనే పిండోత్పత్తి అవుతుందని అంటే మరి ఒక్కొక్క స్త్రీ గుడ్రాలు అంటారు కదా, సంతానం కానటువంటి స్త్రీకి ఏమంటాం గుడ్రాలు. మరి ఆమెకు కూడా పురుషుడు వీర్యసేచనం చేస్తాడు కదా. మరి ఎందుకు సంతానం అయితలేదు? వీర్యసేచనం చేత వీర్యంతోనే సంతానోత్పత్తి అవుతుందని అంటే మరి ఆ గుడ్రాలకు కూడా, ఆ వంద్య స్త్రీకి కూడా ఇతడు వీర్యసేచనం చేస్తాడు పురుషుడు. మరి ఎందుకు సంతానం అయితలేదు అంటే సంతానం కలగడానికి వీర్యం కారణం కాదు, అదొక నిమిత్తం అంతే. ఈ విషయంలో శ్రీ విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశలో చక్కగా విచారం చేశాడు. స్వభావవాదులు ఉంటారు కొంతమంది, వాళ్ళు అంటారు జగత్తు యొక్క ఉత్పత్తి స్వాభావికంగానే జరుగుతుంది, ఇక్కడ పురుషుని యొక్క అపేక్ష ఏమీ లేదు, మరి ప్రకృతి యొక్క అపేక్ష కూడా ఏమీ లేదు, స్వభావంగా జరుగుతుంది అంటారు. స్వభావంగా ఎట్లా ఉత్పన్నమైతే? స్వభావంగానంటే మరి ఏ వస్తువు కూడా ఏ వస్తువు నుండి ఉత్పన్నం కావాలి, స్వభావంగా ఉత్పన్నం అవుతుందని. ఇసుక నుండి కూడా నూనె ఉత్పన్నం కావాలి, స్వాభావికంగా దానికి అది ఉత్పన్నం అవుతుంది అని అంటే ఎక్కడి నుంచి కూడా ఏది కూడా ఉత్పన్నం కావాలి. మరి పురుషునికి కూడా సంతానం కావాలి స్వాభావికంగా అంటే అవుతుందా? నియతమైనటువంటి క్షేత్రంలోనే సంతానం ఉత్పన్నం అవుతుంది, కానీ ఎక్కడంటే అక్కడ కాదు. ఈ విధంగా చార్వాకులు అంటారనమాట, స్వాభావికంగానే జగత్తు ఉత్పన్నమవుతుంది అని. కానీ అలా కాదు. మరికొందరు అంటారు వీర్యం యొక్క స్వభావమే సంతానం కావడానికి అంటారు. అంటే అది కాదు అని విద్యారణ్య స్వాముల వారు ఖండన చేస్తారు. వీర్యం యొక్క స్వభావం అయితే వంద్యా స్త్రీకి కూడా వీర్య ప్రదానం చేస్తాడు పురుషుడు, మరి ఆమెకు ఎందుకు సంతానం అయితే లేదు అంటే వీర్యం యొక్క స్వభావం కాదు, అది ఈశ్వరుని యొక్క సంకల్పం అంతే. అందరికి ఎందుకు సంతానం అయితే లేదు? అందరికి అవుతుందా? కొంతమందికి అయితే లేదు. వంద్య ఒడరాలు ఉంటుంది మరి వారికి ఎందుకు అయితే లేదు అంటే ఈశ్వరుని యొక్క సంకల్పమే ఇక్కడ సృష్టి ఉత్పత్తికి కారణము అని చెప్పాలి. వీర్యశేష స్వభావశ్చేత్ కథం తద్విదితం త్వయా అన్వయ వ్యతిరేకౌయౌ భగ్నౌతౌ వంద్య వీర్యతః. స్వభావది అంటాడు వీర్యం చేతనే సంతానోత్పత్తి అవుతుంది అనంటే అప్పుడు విద్యారణ్య స్వామి అడుగుతాడు అన్ని, నీకెట్లా తెలిసింది? వీర్యం చేతనే సంతానోత్పత్తి అవుతుందని నీకెట్లా తెలిసింది అంటే అన్వయ వ్యతిరేకం చేత తెలుసుకున్నాను అంటాడు. అన్వయ వ్యతిరేకం అంటే వీర్యము గర్భాధానం చేస్తే సంతానోత్పత్తి అవుతుంది, గర్భాధానం చేయకపోతే వీర్యాన్ని సేచనం చేయకపోతే సంతానం కలగదు. దీని ద్వారా నేను తెలుసుకుంటున్నాను వీర్యం చేతనే సంతానోత్పత్తి అవుతుంది అని అంటే
అదేమి నియమం లేదు అంటాడు. ఎందుకు? వంద్యవీర్యత అన్నాడు. వంద్యకు కూడా పురుషుడు వీర్యసేచనం చేస్తాడు. మరి ఆమెకు ఎందుకు సంతానం అయితే లేదు? వీర్యం అయితే చేశాడు. మరి వీర్యం యొక్క స్వభావం అయితే సంతానోత్పత్తి కావాలి, కానీ ఎందుకైతే లేదు అని అంటే అది వీర్యం యొక్క స్వభావం కాదు, ఈశ్వరుని యొక్క సంకల్పం అంతే. సంతానం కలగాలంటే కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే ఉండాలి. ఈశ్వర అనుగ్రహం లేకపోతే సంతానం కలగదు. మరియు చివరికి మరి సంతానం ఎలా కలుగుతుంది అని వాడిని అడిగితే, ఆ పూర్వవాదిని, ఆ స్వభావవాదిని అడిగితే చివరికి వాడు ఏమని ఒప్పుకోవాలి? నాకు తెలియదనే ఒప్పుకోవాలి. నజానామికిమప్యేతత్యంతే శరణం తవ అత ఏవ మహాంతోస్య ప్రవదంతీంద్రజాలతాం. చూడు, చివరికి వాడిని పట్టి అడిగితే అయ్యా నాకు తెలియదు అంట. ఆ తెలియనిది ఏంటిది అంటే అజ్ఞానము. సరే, అజ్ఞానాన్ని తప్పకుండా స్వీకరించి తీరాలి. ఆ అజ్ఞానం అంటే ప్రకృతి అంటారు, దానికే అజ్ఞానం అంటారు, దానికే మాయ అంటారు. ఆ మాయ చేతనాన్ని అధిష్ఠించి చేతనాశ్రితమయ్యి చేతనాన్ని ఆధారంగా చేసుకొని జగత్తును ఉత్పన్నం చేస్తుంది. ఏ విధంగా అంటే ఐంద్రజాలిక పదార్థాలను గారిడివాడు ఏ విధంగా ఉత్పన్నం చేస్తాడో అట్లా ఈ జగత్తును ఉత్పన్నం చేస్తుంది మాయ అని చెప్తాం. ఈ జగత్తంతా కూడా ఎట్లా ఉన్నది చూడండి. ఐంద్రజాలిక పదార్థాల వల్ల వింత వింత అనేటువంటి పదార్థాలు ఉన్నాయి, వింత పశువులు ఉన్నాయి, వింత ప్రాణులు ఉన్నాయి. యోగ వాసిష్టంలో వర్ణన వస్తుంది. ఒక్కొక్క గ్రహం మీద చేతులతో నడిచేటువంటి ప్రాణులు ఉన్నాయంట. చేతులతో మనం కాళ్ళతో నడుస్తాం కదా, ఒక్కొక్క గ్రహం మీద చేతులతో నడిచేటువంటి ప్రాణులు. మనకు 9 రంధ్రాలు ఉన్నాయి. కొన్ని గ్రహాల మీద 5 రంధ్రాలు, 3 రంధ్రాలు, 4 రంధ్రాలు కలిగినటువంటి ప్రాణులు ఉన్నాయంట. విచిత్రమైనటువంటి ప్రాణులు ఉన్నాయి. కొన్ని గ్రహాల లోపల అసలు సూర్యుని యొక్క ప్రకాశమే పడదంట. అవి చీకట్లోనే ఉంటాయంట. ఆ గ్రహాలు ఎప్పుడు కూడా సూర్య కిరణాలు దాని మీద సోకలేదంట. అట్లాంటి గ్రహాలు కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడు సూర్యుడు అస్తమించడు, ఎప్పుడు సూర్యుని యొక్క ప్రకాశం పడుతూనే ఉంటుంది. మనకేమో 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు ఎట్లా ఉంది. మన భూమి ఇక్కడ కూడా, భూమి మీద కూడా ఉత్తర ధ్రువం మీద నార్వే మొదలైనటువంటి దేశాల్లో 6 నెలలు పగలే ఉంటుంది, 6 నెలలు చీకటి ఉంటుంది. ఎందుకంటే భూమి ఒక యాంగిల్లో అది ఇట్లా వంగుతుంది. వంగినప్పుడు అది సూర్యునికి అభిముఖమై ఆ ధ్రువం మొత్తం ఎప్పటికీ ప్రకాశం పడుతూనే ఉంటుంది. సూర్యుని యొక్క 6 నెలలు ప్రగలే ఉంటుంది, 6 నెలలు చీకటి ఉంటుంది. చూడు, మన భూమి మీద కూడా అట్లా ఉంది. మరి ఈ విచిత్రమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఇది ఐంద్రజాలిక పదార్థాల వలె, గారిడివాడు చూపేటటువంటి పదార్థాల వలె ఈ జగత్తు ఉంది. దీన్ని అంతటిని కూడా ఎవరు సృష్టిస్తున్నారు అంటే చేతనాధిష్ఠితమైనటువంటి ప్రకృతి, మాయ, అజ్ఞానము సృష్టిస్తుంది. ఇది ఎటువంటి చిత్రమైనటువంటి సృష్టిని సృష్టిస్తుందో అంటే మనము ఈ చిత్రమైనటువంటి సృష్టిని చూడడానికి బ్రహ్మాండంలోకి పోనక్కర్లేదు అంటాడు విద్యారణ్య స్వామి. ఈ సృష్టి చాలా విచిత్రమైంది కదా, ఈ సృష్టి యొక్క వైచిత్ర్యాన్ని చూడడానికి బ్రహ్మాండంలోకి పోనక్కర్లేదు, ఇక్కడ మన అనుభవంలోనే ఉంది అంటాడు. ఏమిటి అనంటే చెప్తున్నాడు విద్యారణ్య గురుదేవులు. ఏ తస్మాత్ కిమివేంద్రజాలమపరం యద్గర్భవాసస్థితం రేతశ్చేతతి హస్తమస్తకపదం ప్రోద్భూతనానాంకురం పర్యాయేన శిశుత్వయౌవనజరా వేషైరనేకైర్వృతం పశ్యత్యత్తి శృణోతి జిఘ్రతి తథా గచ్చత్యథా గచ్చతి. ఏతస్మాత్ అపరం ఇంద్రజాలం కిమివ, ఇంతకంటే ఇంద్రజాలం ఏముంది అంటాడు. ఏమిటా ఇంద్రజాలము అనంటే ఒక నీటి బిందువు కదా. పురుషుని యొక్క వీర్యము ఏమిటి? ఒక నీటి బిందువే కదా. మన శరీరంలో ఈ రక్తం అనేది ఉంది కదా, ఈ రక్తము జలభూతం యొక్క కార్యం కదా. మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. ఈ గట్టి భాగమైనటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో ఇవి పృథ్వీభూతం యొక్క కార్యాలు. మరియు రక్తము, మరి మూత్రము, లాలాజలము, స్వేదము, ఇవన్నీ కూడా జలభూతం యొక్క కార్యాలు ఉన్నాయి శరీరంలో. మరి శరీరంలో ఉష్ణత ఏదైతే ఉందో, నాడులు వగైరా, ఇవి అగ్నిభూతం యొక్క కార్యం ఉన్నాయి. మరియు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ప్రాణం ఇప్పటికీ ఆడుతూ ఉంది. ప్రతి నాడు లోపల కూడా వాయు యొక్క సంచారం ఉంది. శరీరంలో వాయుభూతం కూడా ఇందులో ఉంది. మరి శరీరంలో పోకిలు భాగం ఉంది, శిరస్సులో పోకిలు భాగం ఉంది, హృదయంలో పోకిలు భాగం ఉంది, మన పొట్టలో జీర్ణాశయంలో
ఖాళీ స్థలం ఉంది, మరియు మూత్రాశయంలో బ్లాడర్లో ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలం అంతా ఆకాశతత్వము, ఆకాశభూతం. ఇట్లా 5 భూతాలు ఉన్నాయి. కాబట్టి ద్రవ పదార్థం ఏదైతే ఉందో రక్తము, ఇది జలభూతం యొక్క కార్యం. ఆ రక్తం నుండే ఈ వీర్యం ఉత్పన్నమవుతుంది. ఇది కూడా జలభూతం యొక్క కార్యమే, అంటే జలబిందువే. మరి ఆ జలబిందువు చేత చూడు, ఎప్పుడైతే పురుషుడు ఆ జలబిందువును, వీర్యాన్ని స్త్రీ యొక్క గర్భంలో ధారణ చేస్తాడో, సించనం చేస్తాడో, అప్పుడు ఆ రేత అంటే ఆ జలబిందువు, ఆ వీర్యము చేతతి, అది చేతనత్వాన్ని పొందుతుంది అంటాడు. జలం అనేది జడ పదార్థం కదా, ఆ జడ పదార్థమే చేతనత్వాన్ని పొందుతుంది. అప్పుడు క్రమేణా ఎట్లా మాసాలు పెరుగుతూ ఉంటే 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 9 నెలల పర్యంతము ఆ గర్భంలో ఆ పిండము క్రమేణా హస్త మస్తక పద ప్రోద్భూత నానాంకురం, క్రమేణా చేతులు వస్తాయి, కాళ్ళు వస్తాయి, మరియు కళ్ళు, ముక్కు, నోరు, అన్ని అవయవాలు ఏర్పడతాయి. నానా అవయవాలన్నీ కూడా ఏర్పడతాయి. మరియు ఎప్పుడైతే 9 నెలల 8 రోజులు లేదా 7 రోజులు అవుతుందో అప్పుడు ఆ శిశువు బాహ్య ప్రపంచంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత పుట్టినప్పుడు శిశువుగా ఉంటాడు. క్రమేణా బాల్యావస్థను పొందుతాడు, ఆ తర్వాత యౌవనావస్థను పొందుతాడు, ఆ తర్వాత కౌమారావస్థ, ఆ తర్వాత మరి వృద్ధావస్థ. చూడు, ఒక్క జలబిందువు అది ఎంత విచిత్రంగా మారిందో చూడండి. మరి ఇంతకంటే విచిత్రం ఏమిటి అంటాడు. చూడండి, ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఇంతకంటే విచిత్రం ఇంకోటి కనపడదు. అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, చిత్ర విచిత్రమైనవి, కానీ ఇంత విచిత్రం ఎక్కడ కనపడది అంట. ఒక జలబిందువు ఏమిటి, జడమైనటువంటిది, అది చేతనత్వాన్ని పుంజుకొని క్రమేణా అది పిండంగా తయారై అది మళ్ళీ శిశు అవస్థ, బాల్యావస్థ, యౌవనావస్థ, ఈ అవస్థలు మారుతూ ఉంటాయి. ఇంతకంటే విచిత్రం ఏమిటి? చూడు, ఇంత విచిత్రమైనటువంటి సృష్టిని రచన చేసేది ఎవరు అనంటే ప్రకృతి, మాయ. అంటే మాయ స్వతంత్రంగా కాదు, చేతన అధిష్ఠితమై చేతనాన్ని ఆశ్రయించుకొని అది ఈ సృష్టి రచన చేస్తుంది. అయితే ఈ బీజదాత ఎవరు అంటే పరమాత్మ. అంటే బీజదాత అనంటే ఏమిటి ఇక్కడ అంటే కేవలం సంకల్పం చేయుట అంతే. పరమాత్మ ఏకోహం బహుశ్యాం ప్రజా ఏయా అని సంకల్పం చేస్తాడు. ప్రళయకాలంలో జీవులందరూ కూడా వారి వారి యొక్క స్థూల దేహాలను వదిలిపెట్టి సూక్ష్మ శరీరము, కారణ శరీర సహితంగా ఆ కారణ శరీరమైనటువంటి ప్రకృతిలో విలీనమై ఉంటారు. జీవులందరూ కూడా ప్రళయకాలంలో ఎక్కడో లేకుండా పోరు, ప్రళయకాలంలో కూడా ఉంటారు. ఎట్లా ఉంటారు అంటే సూక్ష్మ రూపంలో ఉంటారు. ఇంతెందుకు, ఒక వట బీజం ఉన్నదనుకోండి, లేదా ఏదైనా ఒక విత్తనం తీసుకోండి, ఆ విత్తనంలో చెట్టు ఉందంటారా లేదంటారా? విత్తనంలో చెట్టు ఉంటుందా లేదా? మరి ఉంటే కనపడదే. బీజంలో వృక్షం ఉన్నది అని అంటే కనపడాలి కదా. మరి ఇప్పుడు బీజ రూపంలో ఉన్నప్పుడు చెట్టు ఎట్లున్నట్టు సూక్ష్మంగా ఉంది, సూక్ష్మంగా ఉంది అన్నమాట. దానికి సమయ అనుసారంగా దానికి తగినటువంటి సూర్యరశ్మి, మరి జలము, వాయువు, మరి యోగ్యమైనటువంటి భూమి, ఇవన్నీ నిమిత్తాలు తోడ్పడినప్పుడు అది క్రమంగా అది అంకురిస్తుంది, మొలకెత్తుంది. ఏ విధంగా బీజంలో వృక్షము దాగి ఉంది, ఎట్లా ఉంది? సూక్ష్మ రూపంలో ఉంది. అదేవిధంగా ప్రళయకాలంలో ఈ ప్రకృతిలో కూడా జీవులందరూ కూడా ఉన్నారు. ఎట్లా ఉన్నారు? సూక్ష్మ రూపంలో ఉన్నారు, సూక్ష్మ శరీరాన్ని కలిగి ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే భగవంతుడు సంకల్పం చేస్తాడో సహ అకామయత ఏకోహం బహుశ్యాం ప్రజా ఏయా అని శృతిమాత చెప్పిన ప్రకారంగా ఆ ఈశ్వరుడు సంకల్పం చేస్తాడు. అంటే నేను ఒకడనే ఉన్నాను, అనేక రూపులుగా అవుదునుగాక అని సంకల్పం చేస్తాడు. ఆ సంకల్పం చేత మాయలో క్షోభ జరిగి ఈ సృష్టి ఉత్పన్నమై. చూసారా? అయితే భగవంతుడు ఈ సృష్టిని మాయను తీసుకొని ఉత్పన్నం చేస్తున్నాడు అని అంటే ఇది సత్యం కాదు, వాస్తవం కాదు, ఆరోప దశలో చెప్తున్నాడు. ఇదంతా వాస్తవంగా నేను మొదట్లోనూ చెప్పాను, వాస్తవంగా సృష్టి లేదు. పారమార్థిక సత్తత్వం విచారం చేస్తే సృష్టి లేకపోతే ఎవడు కర్త? అందుకని జగత్కర్త ఈశ్వరుడు కానే కాదు. ఆరోప దశలో జగత్కర్త ఈశ్వరుడు, మరి పరిణామ ఉపాదాన కారణం మాయ అని ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ సృష్టిని అంతటిని కూడా మాయను తీసుకొని, ప్రకృతిని తీసుకొని పరమేశ్వరుడే సంకల్ప రూప బీజమును నాటినాడు ఆ ప్రకృతిలో. ఆ
అప్పుడు ఆ ప్రకృతి గర్భధారణ చేసుకొని సకల జీవుల యొక్క కర్మ ఫలోన్ముఖమైనప్పుడు, ఎప్పుడంటే అప్పుడు సృష్టి, ఎప్పుడంటే అప్పుడు ప్రళయం కాదు, జీవుల యొక్క సమష్టి జీవుల యొక్క కర్మ ఫలోన్ముఖమైనప్పుడు సృష్టి ఉత్పన్నమవుతుంది. ఆ సమష్టి జీవుల యొక్క కర్మ విముఖమైనప్పుడు మళ్ళీ ప్రళయం అవుతుంది. అంటే స్వతంత్రంగా ఈశ్వరుడే జగత రచన చేశాడు అని అనకూడదు. దానికి నిమిత్తము జీవుల యొక్క కర్మ కూడా ఉంది. లేకపోతే మరి ఈశ్వరుడే ఒకవేళ సృష్టిని రచన చేస్తే మరి అందరికీ కూడా తండ్రి ఎవరు? సామాన్యంగా మన వెష్టి ఈ శరీరాలకు మనకు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ సంపూర్ణ జగత్తుకు తండ్రి ఎవరు? పరమాత్మ. మరి తండ్రి అన్నప్పుడు పుత్రుల పట్ల పక్షపాతం ఉంటుందా? బిడ్డల పట్ల పక్షపాతం ఉంటుందా? ఉండదు కదా. మరి ఇప్పుడు ఈ జీవుల లోపల ఒకడు మనిషిగా పుడతాడు, ఒకడు దేవుడుగా పుడతాడు, ఒకడు రాక్షసుడిగా పుడతాడు, ఒకడు పశుపక్షాదులుగా పుడతాడు. మరి అందరిని ఒకే రకంగా పుట్టించాలి కదా. ఒకవేళ ఈశ్వరునికే స్వతంత్రత ఉన్నది, స్వతంత్రంగా అతడే సృష్టి రచన చేశాడు అని అంటే అందరిని సమానంగా సృష్టించాలి. ఎందుకంటే భేదభావం లేదు కదా ఈశ్వరునిలో. భేదభావం ఉంటే అతడు ఈశ్వరుడు ఎట్లయితాడు? దేవుడు ఎట్లయితాడు? జీవుడైపోతాడు. ఈ జీవుల్లో భేదభావం ఉంది, కానీ ఈశ్వరంలో భేదభావం లేదు. మరి భేదభావం లేనప్పుడు అందరిని ఒకే రకంగా ఉత్పన్నం చేయాలి కదా. ఒకరు స్త్రీ అని, ఒకరు పురుషుడు అని, ఒకడు పశువు అని, ఒకడు పక్షి అని. మరి ఈ మనుషుల లోపల కూడా ఒకడు సుఖపడుతూ ఉంటాడు, ఒకడు దుఃఖపడుతూ ఉంటాడు, వాడు ఏడుస్తుంటే ఇంకోడు నవ్వుతూ ఉంటాడు. ఈ చిత్ర విచిత్ర సృష్టి ఎందుకు అయింది? అట్లెందుకు అయింది? ఈశ్వరుడే ఒకవేళ సృష్టి రచన చేస్తే అందరు సమానంగా పుట్టాలి కదా. అట్లా అవుతలేదు. ఎందుకు అంటే జీవుల వాళ్ళ కర్మ ఎవరికి వారికి సపరేట్ కర్మలు ఉన్నాయి. ప్రళయకాలంలో వీళ్ళ కర్మలన్నీ మూటగట్టుకొని సూక్ష్మ శరీరాన్ని తీసుకొని ప్రళయంలో ప్రకృతిలో లయమవుతాడు. మళ్ళీ ఆ మూట ఎత్తుకొనే వస్తాడు. ఆ మూట ఎత్తుకొనే వస్తాడు. ఎవరి కర్మ వాడిని నెత్తిలో పెట్టుకొని వస్తాడు. వాని కర్మానుసారంగానే జన్మ వస్తుంది, స్వతంత్రంగా రాదు. అందుకని ఒకడు సుఖపడుతున్నాడు, ఒకడు సుఖపడుతున్నాడు అంటే వాడు పుణ్యం కట్టుకొని వచ్చాడు. దుఃఖపడుతున్నాడు అంటే పాపాలు చేశాడు వాడు. ఆ పాప ఫలం అనుభవించడానికి మళ్ళీ జన్మకు వచ్చాడు. వైషమ్య నైర్గుణ్య దోషాలు వస్తాయని బ్రహ్మసూత్రంలో విస్తారంగా విచారణ జరిగింది ఈ విషయంలో. ఒకవేళ ఈశ్వరుడే స్వతంత్రంగా సృష్టి రచన చేస్తాడు అంటే అతనిలో విషమత అంటే భేద బుద్ధి ఉంది అని చెప్పవలసి వస్తుంది. మరి నైర్గుణ్యం అంటే నిర్దయత ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది దుఃఖపడుతూ ఉంటే అతడు నవ్వుకుంటూ ఉన్నాడా అంటే అతనికి దయ లేదా? నిర్దయుడు అని చెప్పవలసి వస్తుంది. కానీ ఆ నిర్దయత కానీ భేదబుద్ధి కానీ ఈశ్వరంలో లేదు. మరి ఈ వ్యత్యాసం ఎందుకుంది? ఒకడు సుఖపడుతున్నాడు, ఒకడు దుఃఖపడుతున్నాడు అంటే ఈశ్వరుడు కారణం కాదు దీనికి. మరెవరు? ఎవ్వని కర్మ వానికే కారణం. అట్లా మొత్తం మీద ప్రకృతి పురుషుల యొక్క సంయోగం చేత ఈ జగత్ రచన అవుతుంది. ఈ జగత్తులో మరి ఈ జీవులకు కావలసినటువంటి భోగానికి కావలసినటువంటి పదార్థాలను కూడా ఈశ్వరుడు సృష్టించాడు. ఔషధులు కదా, లతలు, గుల్మాలు కదా, ఇవన్నీ సృష్టించాడు జీవుల కోసమని. అందులో ఏ జీవికి యోగ్యమైనటువంటి ఆహారాన్ని ఆ జీవి గ్రహిస్తుంది కదా. పశువులు ఉన్నాయి, గడ్డి మేస్తాయి, అది వాటికి ఆహారం కదా. కొన్ని పక్షులు ఉంటాయి, కొన్ని బల్లులు, కొన్ని వేరే సరీసృపాలు అంటారు, పాములు మొదలైనవి ఉంటాయి. వాటికి ఆహారం ఏది అంటే పండ్లు వగైరా. కొన్ని కేవలము చిన్న పురుగులను ఏరుకొని బతుకుతాయి. కొన్ని పక్షులు పురుగులనే తింటాయి, పిట్టలు వగైరా పురుగులను తింటాయి. ఆ పురుగులు వాటి కాదా? పురుగులకు మళ్ళీ వేరే ఆహారం. చూడు, సృష్టిలోకి పోతే ఒక ప్రాణి ఇంకో ప్రాణికి ఆహారం అవుతుంది. ఆ చిన్న పురుగులు పిట్టలకు వాటికి వీటికి ఆహారం అవుతాయి. ఆ పిట్టలు పిల్లులు కుక్కలు వాటికి ఆహారం అవుతాయి కదా. పాములు కూడా పిట్టలను పెట్టుకొని తింటాయి. పాములు కూడా మనుషులను కూడా మింగుతాయి. పాములు, కొండ చిలువలు మొదలైనవి అమాంతంగా మింగేస్తాయి కొండ చిలువలు మనిషిని. చూడు, ఒక ప్రాణి మరొక ప్రాణికి ఆహారం అవుతుంది. మరి ఇట్లా చేయడం ఈశ్వరునికి ఉచితం అంటారా? ప్రాణులకు ఆహారంగా పెడుతున్నాడు. ఇది ఉచితమా? అంటే వాళ్ళ కర్మను బట్టి కదా. ఒక పిట్టను ఒక పాము మింగిందని అంటే పూర్వం దాని కర్మ అట్లా ఉంది, అట్లా చేసింది. అది ఆ పాపం చేసుకున్నది కాబట్టి దానికి ఆహారం కావాల్సి వచ్చింది. మనుషులు కూడా అడవిలకు ఏదో నిమిత్తంతో పోయారనుకో, తటాలన్న పులి వచ్చి మింగింది, తిన్నది. అప్పుడు వాని కర్మ ఏమన్నట్టు అంటే పులికి ఆహారం అయ్యేటువంటి కర్మనే వానికి ఉంది. అట్లాంటి కర్మ వాడు చేసుకొని వచ్చాడు. అంటే ఏ జన్మ లోపల ఆ పులికి, ఆ పులి వేరే శరీరంలో ఉండే దానికి వీడు ద్రోహం చేశాడు, దాన్ని చంపాడు. ఇప్పుడు ఆ జీవి ఇప్పుడు పులిలాగా పుట్టి వీడిని చంపింది. ఇది ఇంతే, వంతు ఇది ఇట్లా జరుగుతుంది ప్రపంచం. ఇక చిత్ర విచిత్రమైనటువంటి మనుషులకైతే పండ్లు, పలహారాలు, ఔషధులు, అన్నము ఇవన్నీ కూడా మనకు పెట్టాడు కదా. వరి, గోధుమలు, జొన్నలు
పండ్లు అవన్నీ మనకు ఆహారంగా పెట్టాడు. ఈ విధంగా భోగ్య వస్తువులను కూడా సృష్టించాడు. మరి ఆ భోగాలను అనుభవించడానికి జీవులను సృష్టించాడు. అయితే ఈ జీవుడు ప్రపంచంలోకి వచ్చి అంతా నాదే అంటున్నాడు. ప్రపంచంలోకి వచ్చి అంతా నాదే అంటున్నాడు. వీనికి ఎవరు అడ్డు లేకపోతే మొత్తం భూమండలం అంతా నాదే అంటాడు. స్వర్గానికి కూడా నిత్యం లేస్తాడు. స్వర్గం కూడా నా సొంతం కావాలి. రాక్షసులు ఎంతోమంది పోయిన రాలేదు స్వర్గం మీదకి, యుద్ధానికి పోయినరు. ఆ స్వర్గాన్ని కాజేసుకున్నారు కూడా కొంతమంది రాక్షసులు. చూడు జీవుని యొక్క స్వభావం ఎట్లా ఉన్నది. ఇది వీని సొమ్మ, నాది నాది అనుకోని అంతా నాదే అని అనుకోవడం వీని సొమ్మ. ఎవడు సృష్టించాడు? ఈశ్వరుని సొత్తు. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజయిత మా గృధ కస్యస్విత్ ధనం అని ఈశావాస్యోపనిషత్తు మొట్టమొదటి మంత్రం. సంపూర్ణ జగత్తంతా కూడా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు. అంతా ఈశ్వరమయం. ప్రతి వస్తువు కూడా ఈశ్వర స్వరూపం. అటువంటి దాన్ని వీడు నాది నాది అని అనుకో. చూడు జీవుడు ఎంత తెలివి కల్లోడు. ఒక ఆయనే మంచి పూల తోట, ఉద్యానవనం పెట్టాడు. అందులో రకరకాల పూల చెట్లు, రకరకాల పండ్ల చెట్లు, లతలు, గుల్మాలు, ఔషధులు, ఔషధ వృక్షాలు కూడా పెట్టినాడు. ఔషధ మొక్కలు కూడా పెట్టాడు. పండ్ల మొక్కలు పెట్టాడు. పూల మొక్కలు పెట్టాడు. కొన్ని తీగ మొక్కలు పెట్టాడు. అనేక రకాలుగా చూడడానికి మహా ఆనందంగా ఉంది అన్నమాట. ఆ ఉద్యానవనం మహా అద్భుతంగా ఉంది. ఆ ఉద్యానవనం అంతటిని కూడా రక్షించేవాడు, పోషించేవాడు ఆ యజమాని, తోటమాలి. ఒకనాడు ఒక ఆయనే ఆ తోటను చూడాలని బయలుదేరి అతడు పెద్ద ఏమంటారు కమీజ్ అంటారా, పెద్ద కింది నుంచి మీది దగ్గర తొడుక్కుంటారు కదా, దానికి ఏమంటారు కోటు. కోటు మీది నుంచి కింది దగ్గర, కింది అంటే పాదాల దగ్గర ఉంటుంది కోటు. ఆ కోటుకు అన్ని జేబులు, ఈ పక్క ఆ పక్క వెనుక ముంగట మీద కింద అన్ని జేబులే. కొన్ని దొంగ జేబులు ఉంటాయి లోపల ఇట్లా పెట్టుకుంటారు కదా దొంగ జేబులు. అట్లాంటి కొన్ని జేబులన్నీ తయారు చేసుకొని ఆ కోటు వేసుకొని వాడు వచ్చాడు. ఆ ఉద్యానవనాన్ని దగ్గరికి వచ్చాడు. తోటమాలి ఉన్నాడు అక్కడ ద్వారం దగ్గర. అప్పుడు తోటమాలి స్వతంత్రంగా అతడు ఉద్యానవనం ఏర్పాటు చేశాడు కాబట్టి అందులోకి ఇతరులకు అనుమతి ఉండదు. ఒకవేళ రాదలుచుకుంటే అతని అనుమతి తీసుకొని రావాలి. గేటు దగ్గర ద్వారం దగ్గర యజమాని ఉన్నాడు తోటమాలి. అతడు వచ్చాడు. ఆ పురుషుడు వచ్చి, అయ్యా మీ వనాన్ని, మీ ఉద్యానవనాన్ని చూడాలనుకున్నా, మీరు అనుమతి ఇస్తే నేను చూస్తా అన్నాడు. అప్పుడు ఆ యజమాని అన్నాడు, చూడడానికి అనుమతి ఇస్తా, కానీ ఒక్క పువ్వు కానీ ఒక్క ఫలం కానీ మీరు తెంచకూడదు. చూడాలి, చూసి ఆనందించు, సంతోషపడు, కానీ ఒక్క ఫలం కానీ ఒక పువ్వు కానీ తెంచకూడదు అని అంటే, సరే దానికేముందిలే, నేను చూడడానికే వచ్చాను అన్నాడు. వాడు లోనికి వెళ్ళాడు. ఇక లోనికి వెళ్తే అబ్బా చిత్రమైనటువంటి ఫలాలు, చిత్రమైనటువంటి పుష్పాలు, వాటిని చూసేసరికి ఆనందమే ఆనందం అనిపిస్తుంది కదా. అంత మంచి మంచి పనులను చూసేసరికి ఎవరికన్నా కొద్దిగా నోట్లో నీళ్ళు ఊరుతాయా లేదా, నోట్లో ఉవ్విళ్ళు ఊరుతాయా లేదా. మంచి మంచి మామిడి పండ్లు ఉన్నాయి, మంచి పండ్లు, అనేక పండ్లు. అబ్బా తినకపోతే నా జన్మ ఎందుకు అని అనిపిస్తుంది వాడిని. అప్పుడు వాడు ఏం చేశాడంటే, తెంపవద్దని అతడు అన్నాడు యజమాని, కానీ వీటిని చూస్తే తినకుండా ఉండలేకపోతున్నాను, ఏం చేయాలి అని వాడు కొన్ని తెంపుకున్నాడు. తెంపుకొని ఆ దొంగ జబ్బుల్లో పెట్టాడు. లోని జబ్బుల్లో కిందికి ఇట్లా ఉంటాయి కదా, కింది నుంచి లోపల అందులో వేసాడు. పై జేబుల్లో మాత్రం ఏం పెట్టలే, ఎందుకంటే అతడు చూస్తే పై జేబులే చూస్తాడు, కింది ఎందుకు చూస్తాడు కదా అనుకొని పై జేబులు ఖాళీ పెట్టాడు. లోన జేబుల్లో మంచిగా ఒక 4-5 కిలోలు తెంపుకున్నాడు, పెట్టుకున్నాడు. అంతా చూశాడు. తిరిగి ఇక వెళ్ళిపోతూ ఉండగా ద్వారం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అక్కడ ద్వారం దగ్గర యజమాని ఉంది. యజమాని అంటాడు, చూడు ఎవరైనా కానీ ఈ ఉద్యానవనంలోకి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు అన్ని ఇప్పేసి వెళ్ళాలి. షర్టు వగేరా ఇప్పేయాలి. ఎందుకంటే ఇతడు ఏమైనా దొంగిలించుకొని పోతున్నాడా అని మేము చూడడానికి వస్తాం. అందుకని ఇప్పేయి, నీ కోటి ఇప్పేయి. ఏముందిలే నా దగ్గర, చూడు ఏమున్నది అంతా, ఇగో ఖాళీగో చూడు, జబ్బులు ఖాళీ ఉన్నాయి, నేనేం తెంచుకోలేదు, ఏం తెంపుకోలే. లేలే అట్లా కూడదు, నువ్వు మొత్తం విడిచి ఉన్న కోటు. అప్పుడు గత్యంతరం లేదు, వదిలిపెట్టేటట్టు లేదు. ఇక అతడు అంతా విప్పేసి అతనికి ఇస్తే అతడు అన్ని చెక్ చేశాడు. పై జేబుల్లో ఏమి లేవు, కానీ కోటు మాత్రం బరువు ఉంది. ఈ బరువు ఎక్కడిది? కోటు ఇంత బరువు ఉండదు కదా, 4-5 కిలోల బరువు ఉంటుందా ఒక కోటు? ఉండదు. మరి ఇంత బరువు ఎక్కడిది? లేదో మోసం ఉంది అని వాడు ఇట్లా తడిమి చూస్తే ఆ బట్ట పైనుంచే ఆ పండ్లు ఉన్నట్టుగా చేతికి తాకినాయి గట్టిగా. ఓహో ఇందులో ఉన్నాయి అని
వాడు ఇక మన దాన్నంతా తిరిగేసి ఆ లోని జేబులను అన్ని వెతికేసరికి అందులో పనులు వెళ్ళి చూడు, నేను మీకు ప్రవేశం చేసేటప్పుడే చెప్పాను పనులు తెంచకూడదు. మరి నువ్వు తెంపినవు, నువ్వు నేరం చేసినవా లేదా? నేరం చేసావు అని చెప్పి ఈ నేరానికి ప్రతిఫలము నీకు జైలు శిక్ష పో అని పోలీసులకు పిలిపించి అని జైలు. ఇది ఇంతే కథ, దృష్టాంతం ఇంతే. ఎందుకు చెప్పుకున్నాం? ఈ ప్రపంచమే పరమేశ్వరుని యొక్క ఉద్యానవనం. మొత్తం బ్రహ్మాండం, ప్రపంచమంతా పరమేశ్వరుని యొక్క ఉద్యానవనం. అందులో జీవులను సృష్టించాడు, జీవులకు కావలసిన భోగ్య పదార్థాలు కూడా అయితే నువ్వు జీవుడిగా ఉన్నప్పుడు బ్రతికినన్నాళ్ళు ఈ నా యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగం చేసుకో. ఎంతవరకు ఉపయోగం చేసుకో అంటే, నీకు జన్మ ఎందుకు ఇచ్చాను? నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకునేందుకు ఈ జన్మ ఇచ్చాను. మరి ఆ జన్మను నువ్వు సార్థకం చేసుకోవాలి కదా. దానికి ఏం చేయాలను? పరమార్థ సాధన చేయాలి. అందుకని సాధనకు అవసర పూర్తిగా నువ్వు ఉపయోగం చేసుకో. అంతేగాని వీడు అవసరానికి మించి లక్షలు, కోటాను కోట్లు గడిచి పెట్టుకుంటున్నాడు. అనేక భూములను ఆక్రమించుకొని, కొన్ని ఎకరాల కొద్దీ ఆక్రమించుకొని ఇది నాది అని పట్టా చేసుకుంటా, కొన్ని అపార్ట్మెంట్లు, బిల్డింగులు ఇవన్నీ నాయి అంటున్నాడు కదా. చూడు, మరి భగవంతుడు ఇచ్చిండేందుకు నీకు ఎంత అవసరమో అంత ఉపయోగం చేసుకో అన్నాడే కానీ నీకు అవసరానికి మించినటువంటి వస్తువులను ఉపయోగం చేసుకోమన్నానా నేను అని భగవంతుడు వీన్ని బ్రతికినన్నాళ్ళు ఏమనడు. ఏం పోగు చేసుకుంటే చేసుకొని, ఏం సంగ్రహం చేసుకుంటాడో చేసుకొని, పుణ్యము పాపం అన్నీ చేస్తున్నాడు కదా, చేసుకొని ఏమనడు. కానీ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటే మరణించేటప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే, నీ యొక్క కోటి ఇప్పే అంటాడు. ఆయన ఎట్లా అన్నాడు? యజమాని నీ కోటి ఇప్పి. అట్లా భగవంతుడు కూడా నీ కోటును ఇప్పి అన్నాడు. చెక్ చేయాలి. అయితే పై కోట అయితే ఇప్పేస్తాడు. ఏది పై కోటు? శరీరాన్ని ఇప్పేస్తాడు. కానీ లోన ఇంకో కోటు ఉంది. ఏంటిది? సూక్ష్మ శరీరం. దొంగజేబులాగా అది సూక్ష్మ శరీరం. లోన ఇంకో కోటు ఉంది. అందులో దాచుకున్నాడు వీడన్నీ. పుణ్యము పాపము చేసి ఇది నాది అని అభిమానించి అన్నిటిని కూడా అందులో తెలిసిందా? అప్పుడు నీకు కేవలం వస్తువులను ఉపయోగం చేసుకోమన్నాను, నీకు అవసర పూర్తిగా అని చెప్పానే కానీ నీకు అవసరానికి మించినటువంటి నా యొక్క సొమ్మును నిన్ను దాచుకోమన్నానా అని చెప్పి భగవంతుడు మళ్ళీ జైల్లోకి పంపిస్తాడు. ఏ జైలు? కుక్కలు, నక్కలు, కుక్క నక్క శరీరాలు, ఆ శరీరాలకు పంపిస్తారు. జైల్లోనికి పోయినోనికి సుఖం ఉంటుందా? స్వతంత్రం ఉంటుందా? అట్లా పశుపక్షాదులు శరీరాలు ధారణ చేసుకున్న తర్వాత వానికి సుఖము, స్వతంత్రత ఉంటుందా? పరాధీనం బతుకు. క్షణము భయపడుకుంటూ బతకాలి ఈ పశుపక్షాదులన్నీ. ఎందుకంటే ఒక జీవికి మరొక జీవి మారకం ఉన్నది కదా. కుక్కకు పులి మారకం ఉన్నది కదా. పులికి వేటగాడు మారకం ఉన్నాడు. పక్షికి పాములు, ఇంకా వేరే మృగాలు అవి మారకములు ఉన్నాయి. అంటే చంపుతాయి వాటిని. క్షణం భయపడుకుంటూ బ్రతకాలి. సుఖం లేదు. ఏదంటే అది తినడానికి రాదు. దొరికింది తినాలి కదా. పక్షులకు అవి సంగ్రహం చేసి పెట్టుకుంటాయా? ఏది దొరికితే అది తింటాయి. దొరికినాడు తింటాయి, లేకపోతే ఉంటాయి. అంతే. పరాధీనం బతుకు. పరాన్న బుక్కులు అవి. అదే జైలు అన్నమాట. జీవులను నాది అని అనుకొని వీళ్ళు పరమాత్మని యొక్క సొమ్మును అభిమానించారు కాబట్టి వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసినందువల్ల మళ్ళీ అతన్ని పశుపక్షాది క్రిమి కీటకాది యోనుల్లో పంపిస్తారు. చూసారా? ఈ విధంగా మరి పరమాత్మ సృష్టిని అయితే రచన చేశాడు, మరన్ని కూడా సృష్టించాడు. మరి ఎందుకు సృష్టించాడు? మన జీవిత లక్ష్యం ఏమిటి? అది గుర్తించాలి. మనం ఎందుకు జన్మించాం మనము అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి. అది కేవలం మానవ శరీరంలోనే ఆ అవకాశం ఉంది. ఇంకా దేవయోని ఉంది, ఇటు క్రిమి కీటకాది పశుపక్షాది తిరియగ యోనులు కూడా ఉన్నాయి, నరక యోనులు కూడా ఉన్నాయి. ఆ యోనుల్లో పరమాత్మను తెలుసుకునే అవకాశం లేదు. కేవలం వాళ్ళ యొక్క కర్మ ఫలాలను అనుభవించడానికి మాత్రమే ఆ శరీరం వస్తుంది. అంతే. ఆ కర్మఫలాలను అనుభవించేదే తప్ప కొత్త కర్మలు చేసేది ఉండదు. మరి ఆత్మచింతన చేయడానికి అనుకూలము లేదు. కేవలం మనుషులకే ఈ అవకాశం ఉంది అన్నమాట. మరి ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఈ చరాచర వస్తువులు ఎన్నెన్నో కానొస్తూ ఉన్నా పరమార్థత అంతా ఒకే వస్తువు అంటప్పుడు ఒక చిత్రపటం, ఒక వస్త్రం పైన చిత్రకారుడు అనేక విధమైనటువంటి బొమ్మలు గీశాడు. పశు, పక్షి, క్రిమి, కీటక, నది, పర్వతాలు ఏవేవో అన్ని బొమ్మలు గీశాడు. ఇప్పుడు మనకు చూడడానికి అనేకంగా కనపడుతుంది.
చూడడానికి ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది గట్టు, ఇది నది, ఇది పర్వతము, ఇది మనిషి, ఇది మనుషుల్లో స్త్రీ, పురుష, బాలుడు, వృద్ధుడు, ఇట్లా అనేకమైనటువంటి భేదాలు మనకు కనపడుతున్నాయి ఆ చిత్రపటం నందు. కానీ ఎన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ చెప్పండి, మీరు చెప్పాలి. అక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి? వస్త్రం పైన అనేక బొమ్మలు కనపడుతున్నాయి. ఆ బొమ్మలను చూసేసరికి మనకు నానా రకాలుగా కనపడుతున్నాయి, భేదం కనపడుతుంది, భిన్న భిన్నంగా కనపడుతున్నాయి. కానీ అక్కడ నిజంగా ఎన్ని వస్తువులు ఉన్నాయి చెప్పండి. నువ్వు చూసేది దేన్ని? నువ్వు చూసేది దేన్ని చూస్తున్నావు నువ్వు? ఒకటే ఉంది అక్కడ, ఒకటే ఉంది. అనేకం కనపడినా ఉన్నది మాత్రం వాస్తవంగా ఒకటే. ఏంటిది? వస్త్రం. వస్త్రం ఒకటే ఉంది. నువ్వు చూసేది వస్త్రాన్నే. వస్త్రాన్ని చూస్తూ మళ్ళీ నానా రకాలుగా చూస్తావు. చూసేది ఒకదాన్నే, మరి నానా రకాలుగా నువ్వు అనుకుంటున్నావు. ఇది చెట్టు, గట్టు, పుట్ట, స్త్రీ, పురుష భేదం చేత అనేక రకాలుగా నువ్వు అనుకుంటున్నావు. కానీ అనేకం లేవు, ఇక్కడ ఉన్నది ఒకటే ఒక వస్తువు. అట్లా ఇప్పుడు ఈ మనకు దృశ్యమాన ప్రపంచం కూడా అనేక రకాలుగా కనపడుతుంది. కానీ వాస్తవంగా ఉన్నది అనేకం కాదు, ఓ ఏకమే. ఒకటే ఒక పరమాత్మ వస్తువు ఉంది, అనేకం లేవు ఇక్కడ కదా. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఒకటి న్యూటన్ వర్ణచక్రం అని చూపించారు కదా. న్యూటన్ వర్ణచక్రం కదా. రౌండ్గా ఒక ఇనుప రేకును కత్తిరించి దానికి మధ్యలో ఒక బిందువు ఉంటుంది. ఆ బిందువు నుంచి విభజించి 7 రంగులు దానికి కలర్ వేస్తారు. 7 రంగులు ఆ ఇనుప వృత్తం పైన 7 రంగులు వేస్తారు. వేసి దానికి వెనకాల ఒక చక్రం లాగా తిరగడానికి దానికి అమర్చి దానికి హ్యాండిల్ లాగా పెట్టి దానికి దీనికి దారం ఉండ్రంగా పెడతారు. అంటే ఆ దారం ఆ హ్యాండిల్ తింపుతుంటే దారం తిరుగుతుంటుంది, దారం తిరిగితే చక్రం తిరుగుతుంది, చక్రం తిరిగితే ఈ వృత్తం కూడా తిరుగుతుంది, ఈ రంగులు కలిగిన వృత్తం కూడా తిరుగుతుంది. ఇవి జోరుగా తింపినప్పుడు అందులో అనేక కలర్లు ఉన్నాయి. ఎర్రగా, పచ్చగా, నలుపు, ఎలుపు, తెరుపు అన్ని కలర్లు ఉన్నాయి. అక్కడ సప్త వర్ణాలు ఉన్నాయి. మనకి ఎన్ని కనపడతాయి? ఏది? తెలుపు రంగు ఒకటే కనపడుతుంది. చూసారా? మరి వాస్తవంగా ఎన్ని రంగులు ఉన్నట్టు అక్కడ? 7 రంగులు లేవు, తెల్ల రంగు ఒకటే ఉంది. 7 రంగులు తెల్ల రంగు నుంచే పుట్టినవి. ఉన్నది వాస్తవంగా తెలుపు ఒక్కటే కదా. ఈ రంగులు తయారు చేసేవాళ్ళు తెలుపు నుంచే అన్ని రంగులు ఒకదానిలో ఒకటి మిక్స్ చేస్తారు. మా సోలాపూర్లోనైతే ఆ నూలుకు రంగులు వేస్తారు. వందలాది రంగులు ఉంటాయి అందులో, వందల రంగులు. మనం 7 రంగులు అనుకుంటాం, కానీ అందులోనే రంగులు ఒకదానిలో మిక్స్ చేస్తే ఇంకో రంగు వస్తుంది. ఇట్లా దానిలో కూడా హెచ్చు తగ్గులు చేస్తే మరొక రంగు వస్తుంది. ఇట్లా వందలాది రంగులు ఉత్పన్నమవుతాయి. అన్నీ కూడా తెలుపు నుంచే ఉత్పన్నమవుతాయి. అట్లా కాబట్టి ఏ విధంగా చిత్రపటం నందు అనేక విధాలుగా బొమ్మలు కనపడినా వాస్తవంగా ఉన్నది ఒకే ఒక వస్తువు. ఏటిది? వస్త్రం. అదేవిధంగా ఈ సృష్టి అంతా కూడా మనకు భిన్న భిన్నంగా కనపడుతుంది. స్త్రీ, పురుషుడు, పశు, పక్షి, క్రిమి, కీటకాలు, చెట్లు, చేమలు, నదులు, పర్వతాలు అనేక రకాలుగా కనపడుతుంది. కానీ వాస్తవంగా ఉన్నది ఒకటే ఒక వస్తువు. ఏది? పరబ్రహ్మ వస్తువు. సరే, అదే అన్నాడు ఇక్కడ పరమాత్మ. వాస్తవంగా ఈ వ్యత్యాసాలు ఏవైతే కానొస్తున్నాయో ఇది భ్రాంతి అంటాడు. భ్రాంతి చేత కనపడుతున్నాయి నానా రకాలుగా ఉన్నట్టుగా, కానీ వాస్తవంగా ఉన్నది ఒకే ఒక వస్తువు. ఈ దేహానికి ఉండే తల్లిదండ్రులు నిమిత్తం మాత్రం అంతే. కానీ ఈ దేహానికి నిజమైన తండ్రి ఎవరు అనంటే పరమాత్మ. తల్లిదండ్రులు కేవలం నిమిత్తం ఉన్నారంతే. కానీ నువ్వు జన్మించడానికి తల్లిదండ్రులు కారణం కానే కాదు. తల్లిదండ్రులు వాస్తవంగా కారణం కాదు నువ్వు జన్మించడానికి. ఈశ్వరుడే. ఈశ్వరుని సంకల్పం ఉంటేనే ఆ పురుషుడు స్త్రీ యోని యందు ఆ బీజాన్ని నాటినప్పుడు అది పురుషుడుగా పిండంగా తయారై వస్తుంది. ఆ విధంగా ఎన్నోసార్లు వీర్యసేచనం చేయొచ్చు పురుషుడు. మరి వీర్యసేచనం చేసినప్పుడల్లా సంతానం అవుతుంది ఏమి? ఏదో ఆ ఋతుకాలంలో ఏదో ఒక బీజం, అందులో ఒక బిందువు మాత్రమే, అది సంతానానికి హేతు అవుతుంది. అంటే దీనికి కారణం ఎవరు? వీర్యమా? తల్లిదండ్రులా? కానే కాదు, ఈశ్వరుడు. అందుకే మనందరికీ కూడా తండ్రి ఎవరు? పరమాత్మ అని తెలుసుకోవాలి. తల్లి ఎవరు? మరి ప్రకృతి, మాయ. ఆ మాయనే తల్లి, ఈ ఈశ్వరుడే తండ్రి. అందుకే చెప్పినాడు శ్లోకంలో భగవంతుడు, అహం బీజ ప్రద పిత అన్నాడు. నేను ఈ లోకానికి అంతటికి కూడా బీజ ప్రదానం చేసినటువంటి తండ్రిని అన్నాడు. ఎవరి యందు బీజ ప్రదానం చేసినావు? ప్రకృతి యందు. అందుకని ప్రకృతి తల్లి, పరమేశ్వరుడు తండ్రి. ఈ విధంగా తెలుసుకోవాలి.
కొందరు అహంకరిస్తారు, నేను ఉచ్చ కులంలో పుట్టిన, మా తల్లిదండ్రులు బ్రాహ్మణులు, అట్లా ఇట్లా మిథ్యాభిమానం, బట్టి పిచ్చి అభిమానం అంతే. ఉచ్చ కులం లేదు, నీచ కులం లేదు, ఈశ్వరుని సంకల్పం చేత పుట్టినావు అంతే. ఆ ఈశ్వరుడే యోజన చేస్తాడు, నువ్వు ఏ యోనిలోకి పోవాలి, ఏ కర్మ అనుభవించాలి, అదంతా వ్యవస్థ ఈశ్వరుడే చేస్తాడు. అందుకని శివునాజ్ఞ లేకుండా చీమైన పుట్టదు, హరి ఆజ్ఞ లేకుండా ఆకు కూడా కదులదు అంటారు. అందుకని అంతా ఈశ్వరుని యొక్క లీల. అయితే గత అధ్యాయంలో 26వ శ్లోకంలో ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తంతా కూడా ప్రకృతి పురుషుల యొక్క సంయోగం చేతనే ఉత్పన్నమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ విస్తారంగా చెప్పినాడు. ఈ జీవులు వారి వారి కర్మానుసారంగా సదసద్యోని జన్మసు అని పూర్వ అధ్యాయంలో చెప్పినాడు 21వ శ్లోకంలో. కారణం గుణ సంయోస్య సదసద్యోని జన్మసు అని పూర్వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్పినాడు. అయితే ఈ జీవుడు గుణాలతో సంగం పెట్టుకొని, తాదాత్మ అభిమానాన్ని పెట్టుకొని, వాటితో అటాచ్మెంట్ పెట్టుకొని వీడు అనేక జన్మలకు పొందుతున్నాడు, అనేక జన్మలను పొందుతున్నాడు అన్నాడు. మరి ఆ గుణాలతో సంబంధం పెట్టుకోవాలంటే ఆ గుణాలు అంటే ఏమిటి, వాటి పేరేమిటి, వాటి స్వరూపం ఏమిటి, వాటి స్వభావం ఏమిటి, మరి ఆ గుణాల చేత ఈ జీవుడు బద్ధుడు ఎట్లయినాడు, మరి గుణాల నుంచి జీవుడు ఎట్లా ముక్తుడు కావాలి, ఇవన్నీ ప్రశ్నలు మిగిలిపోతాయి. అందుకని ఆ 3 గుణాలు ఏవో చెప్తున్నాడు ఇక్కడ శ్లోకం ద్వారా. 5వ శ్లోకం చదవండి. సత్తం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహి నమవ్యయం. మహాబాహుడమైనటువంటి అర్జున, బాహువులంటే చేతులు, మహాబాహువులంటే అంత పొడుగుంటాయి అన్నమాట, 10 గజాల పొడుగు. అందుకని మహాబాహు. అవునా? నిజమా? అట్లా కాదు. మహాబాహుడు అంటే ఎంతో పెద్ద పొడుగాడి చేతులు కలవాడని అర్థం కాదు. అంటే వీరుడు, శూరుడు, 2 చేతులతో కూడా బాణాలను వదులుతాడు. కుడి చేతితో బాణాలను వదులుతాడు, ఎడమ చేతితో కూడా బాణం. అందుకే సవ్యసాచి అంటారు అతనికి. అందువల్ల మహాబాహుడు అని అనడం జరిగింది. మరి ఇంతేకాకుండా అతడు అశ్వమేధ యాగం చేసినప్పుడు అనేక రాజుల దగ్గర వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ధనాన్ని పోగు చేసి వచ్చాడు, అందరిని ఓడించాడు తన యొక్క బాహువుల చేత. అందుకని కూడా మహాబాహు అని ఇట్లా అంటారు. సరే, ఇక్కడ అర్జునుని సంబోధిస్తూ సత్తం రజస్తమయతి అన్నాడు. ఈ గుణాలు ఏవేవి అంటే 3 గుణాలు. ప్రకృతిలో ఈ 3 గుణాలు ఉన్నాయి. ఏవేవి? సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఈ 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ప్రకృతి సంభవాః అన్నాడు. ప్రకృతి నుంచి ఉత్పన్నమైనటువంటి గుణాలు. ఉత్పన్నం అంటే ఏమిటి? ప్రకృతి యొక్క స్వరూపమే ఉత్పన్నమైనవి కూడా చెప్పడం శోభించదు. ప్రకృతి యొక్క స్వరూపమే. ప్రకృతి 3 గుణాలతో యుక్తంగా ఉంటుంది. ప్రకృతి సంభవాః. సంభవాః అంటే కలిగినవి, అంటే ఉత్పన్నమైనవి అని తాత్పర్యం కాదు, ప్రకృతి యొక్క స్వరూపమే. ఏ విధంగా కండ శర్కర అంటారా, అదేదో కలకండ అని ఉంటుంది కదా, ఆ కలకండకు తీపి అనేది ఒక గుణం ఉంది. మరి సాలిడ్ అంటే గట్టి ద్రవ్యం, అదొక ద్రవ్యం గట్టిగా ఉంటుంది. మరియు తెలుపు ఉంటుంది కదా, మరి తెలుపు కానీ ఆ ద్రవ్యత్వం కానీ అంటే సాలిడ్ పదార్థం గట్టిగా ఉండడం అనేది కానీ, మరి తీపి అనేది కానీ ఆ కలకండ యొక్క స్వరూపమే, కలకండ కంటే వేరే లేదు. అట్లా ప్రకృతికి కూడా ఈ 3 గుణాలు దాని యొక్క స్వరూపమే అని తెలుసుకోవాలి. ఈ ప్రకృతి సంభవాః, ఈ 3 గుణాలు ప్రకృతి నుంచి కలిగినటువంటివి. అయితే ఈ ప్రకృతి నుంచి కలిగినటువంటి 3 గుణాల చేతనే ఈ జీవుడు బద్ధుడవుతున్నాడు, బంధించబడుతున్నాడు. అంటే వాటి చేత అభిమానించి వాటి చేత కట్టబడుతున్నాడు. వాస్తవంగా గుణం అనే శబ్దానికి తాడు అని అర్థం. గుణం అనే శబ్దానికి తాడు అని అర్థం. తాడు ఏం చేస్తుంది? కట్టడానికే ఉపయోగం చేస్తాం కదా. అట్లా ఈ తాడు, ఈ గుణము జీవుని కట్టేస్తుంది. ఒక్కొక్క గుణము జీవుని ఆవరించి ఆ గుణానుగుణంగా ఆయా జన్మలను ప్రాప్తం చేస్తుంది. సత్వగుణ ప్రధానం ఉంటే దేవయోని ప్రాప్తమవుతుంది. రజోగుణ ప్రధానం ఉంటే రాక్షస మొదలైనటువంటి యోనులు ప్రాప్తమవుతాయి.
మరి తమో గుణ ప్రధానం కనుక ఉంటే నీచ యోనులు నరక యోనులు ప్రాప్తమవుతాయి. కాబట్టి ఆ గుణాన్ని బట్టి జీవుడు ఆయా శరీరాలను పొందుతాడు. ఆ గుణాల చేత కట్టబడి జీవుడు ఆయా యోనుల్లో పోతూ ఉన్నాడు, శరీరాలను ధారణ చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ దేహి అంటే దేహంలో ఉన్నటువంటి జీవుడు, వీడు వాస్తవంగా ఎటువంటి స్వరూపుడు అని అంటే అవ్యయం, అంటే వీనికి నాశనం అనేది లేదు. కానీ ఉత్పత్తి స్థితి అంటే నేను చస్తున్నాను పుడుతున్నాను అని అంటున్నాడు, జన్మిస్తున్నాను మరణిస్తున్నాను అంటున్నాడు కదా. ఇవన్నీ కూడా ఉత్పత్తి వినాశాలు మనకు ప్రతీతి అవుతున్నాయి. కానీ వాస్తవంగా దేహి అనేటువంటి జీవాత్మకు జన్మ మరణాలు లేవు. మరి ఈ ఉత్పత్తి వినాశాల యొక్క ప్రతీతి ఏమిటి అని అంటే ఇవి కేవలం ఔపాధికములే. ఉపాధి దృష్టి చేత మనకు జన్మ మరణాలు కనపడుతున్నాయి. ఉపాధి ఎవరు? శరీరం కదా. ఈ శరీరం పుడితే జీవుడు పుట్టాడు, శరీరం మరణిస్తే జీవుడు మరణించాడు అని వ్యవహారం జరుగుతుంది. వస్తుస్థిత్యా పరమార్థ దృష్టితోని జీవునికి జన్మ మరణాలు. ఈ శరీరాలు మారుతూ ఉంటాయి కానీ జీవుడు మాత్రం మారడు. పోయిన జన్మలో ఉన్నాడు, ఈ జన్మలో ఉన్నాడు. మరి జ్ఞానం కలగకపోతే మరు జన్మ వస్తుంది, అప్పుడు కూడా ఉంటాడు. ఇతడు మాత్రం ఎప్పుడు ఉంటాడు. కానీ శరీరాల్లో పూర్వజన్మలో ఉన్న శరీరం ఇప్పుడు లేదు, ఇప్పుడున్న శరీరము భావి జన్మలో ఉండదు. మరి ఈ ఉత్పత్తి వినాశాల యొక్క ప్రతీతి ఎలా కలుగుతుంది అంటే శరీరాలను నిమిత్తంగా చేసుకొని శరీర దృష్టితో మనకు ఉత్పత్తి వినాశాలు కనపడుతున్నాయే కానీ వాస్తవంగా దేహి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి వాడు, శరీరానికి సాక్షి, అధిష్టానము, కూటస్థుడు అయినటువంటి ఏ ప్రత్యేక అభిన్న పరమాత్మ ఉన్నదో అది మాత్రము ఉత్పత్తి వినాశాలు కలది కాదు. అది అజము, అమరము, నిత్యము, సద్దు, చిత్, ఆనంద రూపం. అది మన స్వరూపం. ఈ శరీరం మన స్వరూపం కాదు. అదే ఇక్కడ గుణత్రయ విభాగం అంటే ఏమిటి? ఈ గుణాలన్నింటినీ కూడా ఇవన్నీ అనాత్మ ధర్మాలను తెలుసుకొని ఈ ఆత్మను వేరుగా తెలుసుకొని ఆ ఆత్మనే మన స్వరూపం అని తెలుసుకోవడానికి గుణత్రయ విభాగం ప్రవృత్తమైంది. అంటే దీని చేత కూడా మనము స్వస్వరూపాన్ని పొందగలుగుతాము అని భగవంతుడు 5వ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు. మరి ఇంతటితో ఈరోజు మన యొక్క భగవద్గీత సత్సంగాన్ని ఉపసంహారం చేస్తాము. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.